హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో మజ్జిగ పునుకులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ వేసవి తాపానికి కూల్ డ్రింక్, షర్బత్తులతో పాటు ఇలా ఈవినింగ్ టైంలో ఇలాంటి స్నాక్స్ చేసుకుంటే బాడీకి చాలా చలవ చేస్తుంది. ఈ పునుగులు మాత్రం నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి. అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ ప్రాసెస్లో ఈ మజ్జిగ పునుగులను ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం 1.5 కప్పు పెసరపప్పును వాటర్లో 2 అవర్స్ నానబెట్టుకుని బాగా శుభ్రం చేసుకుని పిండిని బాగా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోండి. దీనిలో రుచికి తగినంతగా ఉప్పు వేసుకుని పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మజ్జిగ పునుగులకు గ్రైండర్లో వేస్తేనే క్రిస్పీగా వస్తాయి. మిక్సీలో అయితే చాలా గట్టిగా వచ్చేస్తాయి. పిండిలో కొంచెం వంట సోడా వేస్తే క్రిస్పీగా వస్తాయి. వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన వెడల్పాటి కడాయి పెట్టుకుని దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఇలా కడాయి నిండా వేసుకుని వీటిని ఒకవైపు వేగాక మరొక వైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టుకోండి. ఇలా అన్ని వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగి లేత గోధుమ రంగులోకి వచ్చాక వీటిని ఆయిల్ నుండి సపరేట్ చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగిలిన పిండిని కూడా పునుగుల్లా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా వేగి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఆయిల్ నుండి సపరేట్ చేసుకుని పక్కకు తీసుకోవాలి. దీనిలోకి మజ్జిగ కోసం ఒక గిన్నె తీసుకుని ఇందులో 1.5 కప్పు పెరుగుని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకుని దీనిని కవ్వంతో బాగా చిలకాలి. పెరుగు లేకుండా బాగా మజ్జిగలా చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న దానిలో 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. దీనిలోకి తాలింపుల కోసం ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, మినపప్పును ఆయిల్లో జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుని దీనిలో వేసుకోవాలి. ఈ పోపు అంతటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోనే అరకప్పు వరకు చల్లారిన పాలను కూడా యాడ్ చేసుకోవాలి. రెండు బాగా కలిసే విధంగా మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని మనం వేసుకున్న పునుగులను ఈ వాటర్లో వేసుకోండి. ఇలా అన్నిటిని వేసుకున్నాక వీటిని ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే మనం ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలో వేసుకోవాలి. ఇలా అన్నీ మజ్జిగలో వేసుకుని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టుకుని 20 నిమిషాల పాటు అలానే వదిలేయండి. 20 నిమిషాల తర్వాత మజ్జిగలో పునుగులు మజ్జిగను బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలా మరొకసారి దీనిని బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, కమ్మని మజ్జిగ పునుగులు రెడీ. చాలా హెల్తీ రెసిపీ అండి. మజ్జిగతో పాటు పెసర్లు కూడా మన బాడీకి చాలా చలువ చేస్తాయి కదా. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్గా చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటారు. టేస్టీగా ఉండడం వల్ల ఇష్టంగా తినేస్తారు. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.